ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం మహాదేవపురం గ్రామంలో పురాతనమైన గొప్ప విశిష్టత గల శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానం ఉంది. ఈ మహాదేవుని దివ్యరూపాన్ని దర్శించుకోవడానికి ఎందరో భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. విశాలమైన మైదానం, పెద్ద శిలాఫలకాలతో నిర్మితమైన ఆలయ మండపాలను చూస్తుంటే ఆ రోజుల్లో ఇంత విశిష్టత అయిన నిర్మాణం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దేవాలయ స్థల పురాణాన్ని పరిశీలిస్తే ఇలా ఉంది. గోల్కొండ నవాబు తానీషా వారి మంత్రులు అక్కన్న మాదనలు తమ స్వస్థలం వరంగల్ వెళ్తూ ఈ దేవాలయ ప్రాంతంలో విడిది చేశారట. ఆ రాత్రి వారిద్దరికీ శ్రీకృష్ణుడు స్వప్నంలో కనిపించి పరిసర పొదల్లో తమ విగ్రహాలు ఉన్నాయని, తమ కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. విగ్రహాలను వెతికించి కాకతీయ శైలిలో విశాలమైన ఆలయం నిర్మించి ఒకదానిలో రుక్మిణి సత్యభామలతో శ్రీ వేణుగోపాలస్వామి, రెండవ దేవాలయంలో మహాదేవుడు శివుడు, మూడవ దానిలో పార్వతీ అమ్మవారి విగ్రహాలని ప్రతిష్ఠించారు. ఆలయ మండప నిర్మాణ సమయంలో రామదాసు గారు బందీ కావడంతో మండపం కొంతమేర అసంపూర్తిగా మిగిలిపోయింది. దక్షిణాదిలో శ్రీకృష్ణ ఆలయాలు అరుదు. అందులో విష్ణు స్వరూపంలో 4 చేతులతో 6 అడుగుల శ్రీ వేణుగోపాలస్వామి ఎక్కడా లేరు, ఇక్కడే ఉన్నారు. స్వామివారిని సంతాన గోపాలస్వామిగా కూడా పిలుస్తారు. బోళాశంకరుడు, పార్వతీ అమ్మవారి ఆలయాలు పక్కపక్కన ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారమై కళ్యాణ శంకరునిగా ప్రసిద్ధి. పెళ్ళిళ్ళు కానివారు స్వామివారి అనుగ్రహంతో పెళ్ళిళ్ళు చేసుకుని జంటలుగా వచ్చి మొక్కుబడి సేవలు తీరుస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో గణపతి, హనుమంతుడు, కుమారస్వామి, కాలభైరవుడు, విశ్వేక్షాన గరుడాళ్వార్లు ఉన్నారు. ఇంత విశిష్టత కలిగిన ఈ పురాతన దేవాలయం ముందర ఆకర్షణీయమైన ధ్వజస్తంభం కనువిందు చేస్తుంది. రుక్మిణి సత్యభామ సమేతంగా మహాదేవపురంలో భక్తులను అలరిస్తున్నారు శ్రీ వేణుగోపాల స్వామి వారు. 600 ఏళ్ల పురాతన దేవాలయం ఇది. శ్రీ వేణుగోపాల స్వామి మరియు శివాలయాలు ఇక్కడ ఉంటాయి. ఈ దేవాలయానికి మరో పేరు ఉంది. అక్కన్న మాదన్న దేవాలయం అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. తెల్లటి స్తంభాలతో విరాజిల్లుతుంది ఈ దేవాలయం. ఈ దేవాలయ మండపాలు అబ్బురపరుస్తాయి. విశాల మండపాలు నల్లరాతి విగ్రహ రూపంలో దర్శనమిస్తాయి. నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ దర్శనం వల్ల ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. పెద్ద పెద్ద రాళ్లను సేకరించి ఆలయ మండపానికి అమర్చడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడక్కడ పైకప్పు పూర్తి కాని దృశ్యాలు కనిపిస్తాయి మనకు. ఆలయ మండపం కట్టిన తీరు మనల్ని అబ్బురపరుస్తుంది. ఇక్కడకు సీరియల్ షూటింగ్కి వచ్చాం. షూటింగ్ నిర్వాహకులు ఇక్కడ పూజలు నిర్వహించారు. ఆ పూజా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం వల్ల మా జన్మ ధన్యమైందనిపించింది. ఇక్కడికి రావడం చాలా హ్యాపీ అనిపించింది. నేను పూజారి వేషం వేశాను. ఇటు దేవాలయం,
అటు పూజారి వేషం చాలా సంతోషాన్ని కలిగించింది. చూడండి, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. నందీశ్వరుడు, ఆర్టిస్టులు అందరూ కూడా తమ పనుల్లో తమరున్నారు. షూటింగ్ను తిలకించడానికి వచ్చిన గ్రామస్తులు కూడా ఉన్నారు. ఎక్కువగా ఇది ఆధ్యాత్మికమైన సీరియల్ కావడం వల్ల పూజారులు ఎక్కువ మంది ఉన్నారు. డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు. శ్రీపాద శంకర్రావు గారు ఈయనది రాజమండ్రే, ఈయనది రాజమండ్రే, నాది రాజమండ్రే. మేము ముగ్గురం ఒక ఫోటో కూడా దిగాము. మేము ముగ్గురం కలవడం వల్ల చాలా ఆనందం అనిపించింది కూడా. ఎక్కడైనా ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు మరో ప్రాంతంలో కలవడం వల్ల చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా ఆత్మీయత అనిపిస్తుంది, మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. ధ్వజస్తంభం చూడండి ఎంత చక్కగా, ఎంత పొడవుగా ఉందో. ఇది నా క్యారెక్టర్. ఇక్కడ గోమాత ఉంది. చక్కగా గుళ్ళో పూజలకు ఈ గోమాతను వినియోగిస్తూ ఉంటారు. షూటింగ్లో కూడా ఈ గోమాతను వినియోగించారు. పూజారులతో ఫొటోస్ కూడా తీయించుకున్నాం. ఏదైనా అంతమంది ఆర్టిస్టులు ఒక్క దిక్కున ఉన్నప్పుడు, ఒకే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఒకే షూటింగ్లో పాల్గొన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. మాకు ఆ రోజు ఆ షూటింగ్ అంతా చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది. చూడండి ఎలా ఉయ్యాలూగుతున్నారో పూజారులు. మంచి వాతావరణం, మంచి పరిచయాలు, మంచి దేవాలయ సందర్శన, శ్రీ వేణుగోపాల స్వామి గారి దర్శన భాగ్యం చక్కగా కలిగింది. మాకు కూడా పూజారి వేషం వేసినందుకు, ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఆనందంగా గడిపాము. తోటి ఆర్టిస్టులు కూడా మంచి సరదాగా గడిపారు. ఏ విధంగా కూడా బోరు కొట్టకుండా చాలా ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా గడిపాం. పరిసరాలు, దేవాలయ ప్రాంగణం, దేవాలయ కట్టడ నిర్మాణం ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా గురి చేసింది. ఇంత పురాతన దేవాలయ దర్శన భాగ్యం కలిగిందా మనకు అనే విధంగా మా మనసు పులకరించింది. పల్లెటూరు వాతావరణం, చక్కటి దేవాలయ నిర్మాణం, అదేవిధంగా చక్కటి డైరెక్టర్, చక్కటి నిర్మాత. ఈ షూటింగ్లో పాల్గొన్న అన్ని క్రాఫ్ట్స్ వారు కూడా ఈ షూటింగ్ను చాలా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. బయట కూడా పలు రకాల దేవాలయాలు ఉన్నాయి.
దేవాలయం ముందు కూడా విశాలమైన ప్రాంగణం ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితేనో, జిల్లాల నుంచి అయితేనో, రాష్ట్రాల నుంచి అయితేనో ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ మహాదేవుని శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుంటారని స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా ఈరోజు చాలా మంచి రోజుగా అనిపించింది. ఎందుకంటే మా కళ్ళకు కనుల పండుగ కనిపించింది. అంతగా ఫీల్ అయ్యాం. దేవాలయ నిర్మాణం, ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఇక్కడ గడిపిన ఆ మధుర క్షణాలు మాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. ఇది అక్కన్న మాదన్న నిర్మించారని, మరి అంత పురాతన దేవాలయాన్ని సందర్శించడం కూడా ఒక అదృష్టమే కదండి. ఈ విధంగా ఈరోజు ఈ ఆలయ నిర్మాణం వల్ల మా జన్మ ధన్యమైందనిపించింది. శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శన భాగ్యం చక్కగా జరిగింది. అక్కడ పూజారులు కూడా భక్తులను చక్కగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. చాలా హ్యాపీ అనిపించింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః